శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 12వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం నవమి తిథి రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి దశమి. హస్త నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషాల వరకు, తదుపరి చిత్తా నక్షత్రం. శోభన యోగం రాత్రి 9 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి అతిగండ యోగం. గరజీకరణం రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు, తదుపరి వణిజకరణం. వర్జ్యం రాత్రి 9 గంటల 23 నిమిషాల నుండి 11 గంటల 9 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 51 నిమిషం నుండి 9 గంటల 35 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు శేష అమృత ఘడియలు ఉదయం 7 గంటల 38 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగినటువంటి దేవతోపాసన గురించి కనుక మనం చూచినట్లయితే ఈనాడు తిథి నవమి, నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రానికి అధిష్టానం చంద్రుడు. ఈనాడు చంద్రుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలవ్వటం కోసం చంద్ర సహోదరి అయినటువంటి లక్ష్మికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసినట్లయితే చంద్రుడి యొక్క కరుణ మనకు కలుగుతుంది. చంద్రమా మనసో జాతః అని శాస్త్రవచనం. చంద్రుడు మనఃకారకుడు. జాతకంలో చంద్రుడు గనక చక్కగా అనుకూలంగా లేకపోతే మానసిక సంబంధమైనటువంటి అశాంతి, మనోభీతి అనేది కలిగిస్తాడు అని శాస్త్రవచనం. అటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి ఆరాధన, చంద్రగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం కూడా ఈనాడు చాలా విశేషంగా చెప్పబడుతుంది. అట్లాగే తిథిని అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసనలో ఈనాడు హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. హనుమంతుడి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో, హనుమంతుడి స్తోత్రాలను నిత్యం ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళకి సమస్త కామ్యాలు కూడా సిద్ధింపజేస్తాడు ఆయన. ఎందుకు ఆ మహానుభావుడి యొక్క ఆరాధన అంత గొప్పది అంటే, ముఖ్యంగా అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యంగా పూర్తవ్వాలంటే హనుమంతుడి యొక్క కరుణ మనకి తప్పకుండా కావాలి. ఉల్లంఘ్య సింధోహో సలిలం సలీలం అని చెప్తారు. అంటే శతయోజన విస్తృతమైనటువంటి సముద్రాన్ని చాలా అతి సులభంగా దాటినటువంటి మహానుభావుడు. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలాం రత్నం వందే అనలాత్మజం అని స్వామి యొక్క స్తోత్రంలో చెప్పబడుతుంది. గోష్పదీకృత వారాసిం, ఆవు గిట్టల రెండు మధ్యలో ఉండేటటువంటి వ్యవధి, అంటే ఆ రెండింటి మధ్య ఉండేటటువంటి ఆ కొద్దిపాటి స్థలం ఎట్లా మనం సులభంగా దాటుతామో సముద్రాన్ని ఆయన అలా దాటేట. మశకీకృత రాక్షసం, దోమల్ని నలిపినట్టుగా రాక్షసుల్ని నలిపేశాడు ఆయన. రామాయణ మహామాలాం రత్నం వందే అనలాత్మజం, రామాయణం అనేటటువంటి ఒక మహామాలకు కొలికి పూస వంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడి యొక్క ఆరాధన, ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రపారాయణ మనకి సమస్త శుభాలను అందజేస్తుంది. ముఖ్యంగా మన భారతదేశంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయనటువంటి గృహం ఉండదు అంటే అది అతిశయోక్తి కాదు. అటువంటి అందరి ఆరాధ్య దైవం హనుమంతుడు. అటువంటి హనుమంతుడి యొక్క ఆరాధన ఈనాడు చాలా విశేషం. చంద్రుడి యొక్క కరుణ, హనుమంతుడి యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు కలుగుతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే అన్ని కార్యాలు శుభావహంగా పూర్తవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా కాబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు నవమి, మంగళవారం. నక్షత్రం హస్త మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు వక్రీకరించి ఉన్నాడు, కర్కాటకంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, తులలో చంద్ర కేతువులు ఉన్నారు,
వృశ్చికంలో బుధుడున్నాడు, ధనుస్సులో రవి ఉన్నాడు, మకరంలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాన్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బాధ్యతతో నిర్వహించుకోవాలి. ప్రతి పనిని కూడా ఎవరి మీదనో అప్పగించడం ఏమాత్రం సరికాదు. భాగస్వాములతో విరోధం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పారిశ్రామిక రంగం అలాగే వ్యాపార రంగంలో భాగస్వాములు ఎవరైనా ఉంటే మరింత జాగరూకతతో ఉండి తీరాల్సిందే. రావలసినటువంటి బకాయిల కోసం ప్రతినిత్యం అలా పరిశ్రమిస్తూ ఉండాల్సిందే. వారికి గుర్తు చేస్తూ నిదానమైనటువంటి శైలిలో రాబట్టుకోవడం చాలా మంచిది. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఏవైనా సమస్యలు కానీ ఉన్నట్లయితే పట్టుబట్టి తొందరగా న్యాయానికి సంబంధించిన తీర్పు కోసం ప్రయత్నించడం అంత మంచిది కాదు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో తప్పక లాభాలు కనిపిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా వ్యతిరేకత గోచరిస్తూ ఉంటుంది. పై అధికారులతో క్రిందన్నటువంటి వారికి అనవసరమైనటువంటి చర్చలు వచ్చే అవకాశం కలగచ్చు. కుటుంబ సభ్యుల్లో కూడా చిన్నమైనటువంటి మనస్పర్ధలు కొత్తగా పొడచూపుతూ ఉండే ప్రమాదం ఉంది. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి మీద ఇతరులకి అప్పు ఇవ్వవలసి రావచ్చు, లేదా అప్పు తీసుకోలేనటువంటి పరిస్థితి కూడా కొత్తదైన ఆస్తిని కొనడానికి కలగచ్చు. దూరపు ప్రాంతంలో సంతానం కానీ ఉన్నట్లయితే వారి వద్దకు వెళ్ళాలనే ఆలోచన, ఆశ బలంగా ఉంటుంది. కానీ తాత్కాలికంగా ఎక్కడ ఉండడమే చాలా మంచిది. వారిని రమ్మని పిలవడమే ఉత్తమం కూడా. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనలాభమయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. ఎక్కడో మరో ప్రాంతంలో ఏదో ఒక శుభకార్య నిమిత్తం దేశాన్ని విడిచి విదేశాలకో లేక ఇక్కడే ఉన్నట్లయితే మరింత దూర ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. తప్పనిసరి అయితేనే దూర ప్రాంతాలకి ప్రయాణం చేయడం మంచిది. సంతానానికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలగచ్చు. అది శ్వాసకోశానికి సంబంధించింది కలిగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమ వైద్య పరీక్షల్ని కుటుంబం మొత్తం చేయించుకోవడం అవసరం. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి స్పర్ధ, వ్యతిరేకత కలగకుండా ఉండేందుకు ఎవరో ఒకరు తగ్గి మాట్లాడుతూ ఉండడం, వ్యవహరించడం ఎంతైనా అవసరం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు కుమారస్వామిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏది ఏ విధంగానూ కలిసి వచ్చే ఆలోచన ఉండకపోవచ్చు. ప్రతి విషయంలోనూ కూడా తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ ఉండొచ్చు. పెట్టుబడుల్ని పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది, కానీ చిట్ట చివరి క్షణంలో పెట్టుబడులు పెట్టడానికి తగినంత ధైర్యం సరిపోకపోవచ్చు. జీర్ణాశయానికి సంబంధించినటువంటి అనారోగ్యం తాత్కాలికంగా రావచ్చు. అదైతే ప్రాణానికి సంబంధించినటువంటి ఇబ్బందిని కలిగించేది కాకపోవచ్చు, కానీ తప్పక మాత్రం ఇబ్బంది ఉన్నట్లే ధృవీకరిస్తారు వైద్యులు. ఆహార విహారాల్లో తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం ఎంతైనా అవసరం. మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకుని తీరాలి. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు కార్తికేయుడిని పూజించి నేరేడు పండ్ల నైవేద్యంగా సమర్పించినట్టయితే విదేశీయానం, దాంతోపాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య మరి కాస్త జటిలం కావచ్చు. వ్యతిరేకమైనటువంటి తీర్పు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో అన్యోన్య భావం తగ్గచ్చు. వాద వివాదాలు తెర మీదికి రావచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడుల గురించి ఏవేవైతే ఇతరుల విషయంలో అగ్రిమెంట్లు రాసుకున్నారో వాటిని దాదాపు ఉపసంహరించుకునే పరిస్థితి రావచ్చు. వీరు ఇచ్చినటువంటి అప్పులు తిరిగి రాకపోవచ్చు, కానీ వీరు ఇయ్యవలసినటువంటి బాకీలు మాత్రం ఆ రుణదాతలైనటువంటి వారు ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఇంట్లో చక్కనైనటువంటి శుభకార్యం వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత ఖర్చు అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏ విధమైన ప్రయాణం చేయడానికి మనస్కరించదు. శారీరకంగా పెద్ద అనారోగ్యం లేకపోయినప్పటికీ కూడా తాత్కాలికంగా అనారోగ్య భావంతోనే ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు అనారోగ్యవంతులు అయినటువంటి వారు తరచు తమ అనారోగ్యాన్ని తెలియచేస్తూ ఉంటారు. గృహ యజమానికి ఒక క్షణం ఆలోచించుకుని ఆ మాదిరి మాత్రమే దూర ప్రయాణాలు చేయవలసి వస్తే చేయవలసి రావచ్చు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖాంజనేయ స్వామి వారిని పూజించి వెన్నని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే చాలా దూకుడుగా ఉంటారు. ఏది కలిసి రావడం లేదనేటువంటి దుఃఖంతో ఉంటారు. తల్లిదండ్రుల మీద కూడా వ్యతిరేకించేటువంటి అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. అత్తమామలతో మాట్లాడే చందము విధానము ఏమాత్రం ఉండే అవకాశం లేదు. పై స్థాయి ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి. రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో నిరుద్యోగులు అలాగే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు వచ్చే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఆర్థికంగా మాత్రం ఖర్చు ఎక్కువగా అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఎంత జాగ్రత్త పడ్డప్పటికీ కూడా కొంత ఆర్థికమైనటువంటి లోటుతోనే నడుస్తుంది. ఈరోజు మంగళవారం సందర్భంగా తులారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పనసతోనని నైవేద్యంగా సమర్పించినట్టయితే గృహ లాభసిద్ధి ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తదైనటువంటి ఇంట్లో గృహానికి సంబంధించిన ప్రవేశాన్ని చేసే అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి వాతావరణంలో కట్టుకున్నటువంటి ఇంటికి మరమ్మతులు చేస్తూ కనిపిస్తారు. సంతానానికి సంబంధించిన ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీరికి మాత్రం ఆరోగ్యం అంత గొప్పగా ఉండకపోవచ్చు. మధ్యమ వైద్య పరీక్షలకి మించి పరీక్షలు చేయించుకోవడం ఆరోగ్య విషయంలో అవసరం. సకాలంలో నిద్రా భోజనాన్ని తప్పనిసరి చేసుకోవడం చాలా మంచిది ఆరోగ్య పరిరక్షణ కోసం. పైన ఉన్నటువంటి అధికారులు కింద ఉన్నటువంటి ఉద్యోగులతో సమన్వయ భావం బాగానే ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ అంత మాత్రం చేత వాళ్ళు అనుకూలుగా ఉన్నారు అని నమ్మే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానుల వీరాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు ఆర్థిక లాభము కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగా ఉంటుంది. నేనే అన్నీ చేసుకోవాలనే ఆ స్వయం భావం కలుగుతూ ఉంటుంది. ఆ కారణంగా అహంకారం పెరిగే అవకాశం కూడా గోచరిస్తుంది. పరీక్షలు ఏవి రాసినప్పటికీ కూడా వాటిలో ఉత్తీర్ణత అనుకున్నంతటి ఫలిత విధానంతో ఉండకపోవచ్చు. నూతనంగా కొనుక్కోవాలి వాహనాన్ని అని అనుకునే ఆలోచన కూడా వాయిదా పడే అవకాశం గోచరిస్తుంది. ఎవరెవరికో రుణాలని
ఇచ్చినటువంటి వాటి కోసం చేసినటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయి. పైగా విరోధం ఏర్పడుతుంది, కానీ ఇచ్చినటువంటి సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రులతో సద్భావం ఓ మాదిరిగా ఉంటుంది. అత్తమామలతో ఏమాత్రము ఆ సంబంధ బాంధవ్యాలు ఉండే అవకాశం లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. ఏ విధమైన మానసిక అశాంతి కూడా ఉండదు. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంతానం బాగా కలిసి వస్తుంది. సంతానమే కొంత వ్యాపార నిమిత్తం కొంత సొమ్ముని ఇచ్చే అవకాశం గోచరిస్తుంది. అనుకున్నటువంటి పని సాధించడం కోసం తీవ్రమైనటువంటి కృషిని చేస్తూ కనిపించవచ్చు. పెట్టుబడులను పెట్టేటువంటి విషయంలో మాత్రం ఆలోచన మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. అనుకున్నటువంటి పని సాధించేంత వరకు ఏమాత్రం విశ్రమించే విధానమే వీరికి ఉండకపోవచ్చు. నిరుద్యోగులకి విద్యార్థులకి దాదాపుగా శుభవార్త వినే అవకాశం రావచ్చు. శుభకార్యం కూడా ఇంట్లో కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతిని నైవేద్యంగా సమర్పించినట్లయితే తొందరపాటుతనం తగ్గడంతో పాటు అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక లాభం కూడా అవుతుంది. నిరుద్యోగ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. అనుకున్నటువంటి పనులన్నీ సాధించుకునేందుకు తగినటువంటి ప్రయత్నాలని ముమ్మరం చేస్తారు. అనుకూలమైనటువంటి వారు తమతో చేరినటువంటి కారణంగా ఎంత కష్టమైనటువంటి కష్టతరమైనటువంటి పనైనా తొందరగానే పూర్తయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా మాత్రం చాలా తక్కువ స్థితిలో ఉండే అవకాశం ఉంది. రుణాన్ని తీసుకోకుండా జాగ్రత్తగా నడిపించాలనే ఆలోచనతో ఉంటారు. అది శ్రేయస్కరమైనటువంటి విధానం కూడా. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు షణ్ముఖుణ్ణి ఆరాధించి పులిహోరని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక ప్రారంభమవుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా పర్వాలేదు అన్నట్లుగా ఉంటారు. కానీ ఆర్థికమైనటువంటి స్థితిలో చాలా క్రిందిగా ఉండే విధానం గోచరిస్తుంది. తల్లి తండ్రి అలాగే రుణం ఈ విధంగా సొమ్ముని సంపాదించగలిగిన అవకాశం ఉన్నా కూడా ఆ 3 అవకాశాలని వినియోగించుకోవడం ఏమాత్రం ఇష్టం అనిపించదు. ఏది చేసినప్పటికీ కూడా ప్రతిదీ సాహసంగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. మిత్రులు ఆప్తులు అయినటువంటి వారు ఎంత సహకరించినప్పటికీ కూడా పరిస్థితి అదుపులోకి రాదు. ఆరోగ్య విషయంలోనూ అలాగే ఆర్థికమైనటువంటి విషయంలోనూ కూడా ప్రతినిత్యం పోరాడుతూ ఉండవలసినటువంటి అవసరమే గోచరిస్తూ ఉంటుంది. ఏ ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా మధ్యమంగా ఫలిస్తుంది తప్ప విశేషంగా ఫలించే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. వృత్తి వ్యాపార ఆదాయం మధ్యమంగా ఉంటాయి. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు కుజగ్రహ స్తోత్రాన్ని 7 మార్లు పఠించినట్లయితే, కుజుడిని ప్రార్థించినట్లయితే, ఆయనకు అట్టుముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక భూ లాభమయ్యే అవకాశం ఉండొచ్చు. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. నమస్కారం. ఈరోజు మంగళవారం. ఈ సందర్భంగా రుణ బాధల నుంచి బయటపడటానికి, శత్రు బాధల్ని అధిగమించటానికి, సమస్యలు తొలగింపజేసుకోవటానికి గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా మంగళవారం సందర్భంగా అన్ని రకాలైనటువంటి సమస్యలు పోగొట్టుకోవాలన్నా, అన్ని ఇబ్బందులు అధిగమించాలన్నా మీ గృహంలో పూజా మందిరంలో పగడ గణపతిని ఏర్పాటు చేయండి, లేదా రాగి గణపతిని ఏర్పాటు చేసుకోండి, లేదా హరిద్రా గణపతి, లేదా వక్క గణపతి, లేదా శ్వేతార్క గణపతినైనా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని
తెల్ల జిల్లేడు పూలతో పూజ చెయ్యండి. సింధూరం బొట్లు అలంకరించి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తూ గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. కుడుములు నైవేద్యంగా సమర్పించండి. ఇలా 9 మంగళవారాలు ఎవరైతే తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తారో, కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారో వాళ్ళు అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అదేవిధంగా మంగళవారం సందర్భంగా వ్యక్తుల్ని నమ్మి మోసపోతూ ఉన్నట్లయితే వ్యక్తుల వల్ల ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆ నూనెలో మీ ప్రతిబింబం చూసుకోండి. ఆ తర్వాత ఆ నూనెలో 2 ఒత్తులు వేసి ఆంజనేయ ఆలయ ప్రాంగణంలో దీపం వెలిగించి ఆంజనేయుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి గృహానికి రండి. ఇలా 9 మంగళవారాలు చేస్తే వ్యక్తుల్ని నమ్మి మోసపోవటం అనే సమస్య నుంచి బయటపడవచ్చు, అన్ని సమస్యలు అధిగమించవచ్చు. అలాగే చాలామందికి అప్పుల బాధల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేస్తున్న వాళ్ళు, ఆ అప్పుల బాధల నుంచి బయటపడటానికి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూరంలో మల్లె నూనె కలిపి ఆ సింధూర లేపనం చేయండి. నల్ల శనగలతో చేసిన గుగ్గిళ్ళు ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పించండి. ఆంజనేయుడికి 9 ప్రదక్షిణలు చేయండి. రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజ చేసి ఆ ఎర్రటి పుష్పాలు పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి. ప్రత్యేకంగా ఎప్పుడైనా మంగళవారం మృగశిరా నక్షత్రంతో కానీ, చిత్తా నక్షత్రంతో కానీ, ధనిష్టా నక్షత్రంతో కానీ కలిసి వచ్చినట్లయితే ఆ రోజు ఆంజనేయ స్వామికి బెల్లం నైవేద్యం పెట్టండి. ఎర్ర పుష్పాలతో పూజ చేసి బెల్లం నైవేద్యం పెట్టి దాన్ని కొంత ప్రసాదంగా స్వీకరించి ఇతరులకు పంచిపెడితే శత్రువుల వల్ల వచ్చేటటువంటి అన్ని రకాలైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి మంగళవారం సందర్భంగా గణపతికి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి. అన్ని సమస్యలు, అప్పుల బాధల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా రేపు బుధవారానికి అధిపతి బుధుడు వ్యాపార కారకుడు. వ్యాపారంలో జనాకర్షణ, ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి, వ్యాపారంలో కొనుగోలుదారులు ఎక్కువగా వచ్చి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.